ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మోహనవాణి ఛానల్ ద్వారా పిప్పలాద మహర్షి యొక్క చరిత్రని వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకి ముందుగా నా యొక్క సాధువాదాలు. మనం కొంతకాలంగా మార్గదర్శకులు మన మహర్షులు అనే శీర్షికన మహర్షుల చరిత్ర చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా నిన్నటి నుంచి మనం పిప్పలాద మహర్షి యొక్క చరిత్ర చెప్పుకుంటున్నాం. నిన్నటి రోజున పిప్పలాదుడి యొక్క జననం, తల్లి తండ్రి అయినటువంటి దధీచి ఏ విధంగా వెళ్ళిపోయారు ఊర్ధ్వలోకాలకి, ఆ తర్వాత దానికి కారణమైనటువంటి దేవతలని శిక్షించాలి అనుకున్నాడు పిప్పలాదుడు. పెరిగి పెద్దవాడైనాడు. అది ఎలా శిక్షించాడో ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తనకు అమృతాన్ని పిప్పలి వృక్షం ద్వారా ఇచ్చి ఆహారం పెట్టినవాడు చంద్రుడు కదా. అందుకని ఒకరోజు చంద్రభగవానుని పిలిచాడు. ఓ చంద్రదేవ, నేను దేవతలను శిక్షించాలి అనుకుంటున్నాను. ఒక విధంగా నా తల్లిదండ్రుల యొక్క మరణానికి వాళ్ళు కారకులు కదా. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అన్న. అందుకు చంద్రుడు అన్నాడు, నాయనా పిప్పలాద, నీ కోరికను ఎవరూ కాదనలేదు. నీ సంకల్పం అమోఘం కాబట్టి నీవు పవిత్ర గోదావరి తీరానికి వెళ్ళు. అక్కడ ఈశ్వరుని గురించి తపస్సు చేయి. ఆయన అనుగ్రహంతో నీ కార్యం సంపూర్ణమవుతుంది అని బోధించాడు. అంటే పిప్పలాదుడి యొక్క ఆలోచన సరైనదే అని ఆమోదించాడు చంద్రుడు. అలాగే ఆ పిల్లవాడికి శివధ్యానం, శివస్తోత్రం, శివనామ ఉచ్చారణ, శివారాధన ఇవన్నీ నేర్పించాడు. గతంలోనే ఆయనలోనే ఒక జ్ఞానం ఉదయించింది. ఆ జ్ఞానం వల్ల అవన్నీ త్వరగా పట్టుకోగలిగాడు. కాబట్టి చంద్రదేవుడు చెప్పినటువంటి విధంగా గోదావరి తీరానికి వెళ్ళాడు. అక్కడ రాత్రింబగళ్ళు అదే పనిగా శివధ్యానం చేస్తూ, శివనామోచ్చరణ చేసుకుంటూ, శివుడి యొక్క ఆరాధన చేసుకుంటూ తపస్సు చేస్తూ ఉన్నాడు పిప్పలాదుడు. చిరకాలం చేసినటువంటి తపస్సు యొక్క ఫలితంగా శివుడు ప్రత్యక్షమైంది. అప్పుడు నాయనా, నీ కోరిక ఏంటి అని అడిగాడు. పరమాత్మకు తెలియకనా భక్తుడు నోటి వెంట వింటే ఆయనకు మరింత ఆనందం. అప్పుడు తన కోరిక గురించి చెప్పాడు ఆ పిల్లవాడు. హే సాంబ సదాశివ, శాంతి, జ్ఞానము, మోక్షము, విద్య, వైరాగ్యం ఇవన్నీ ఇప్పుడు నేను పట్టించుకునే స్థితిలో లేను. నా హృదయం దహించుకుపోతుంది. ప్రతీకార ఇచ్చ నాకు ఎక్కువగా ఉంది. పదే పదే నా తల్లిదండ్రులు జ్ఞాపకం వస్తున్నారు. నా ఈడు పిల్లలందరూ తల్లిదండ్రుల నీడన బుద్ధిగా పెరుగుతూ అమ్మా నాన్న అని పిలుస్తూ ఉంటే నాకు ఆ భాగ్యం లేదు కదా. నేను దిక్కులేనివాడిగా రావి చెట్టు కింద పెరిగాను. దీనికి దేవతలే కారణం. దేవతలు అనుగ్రహించి వరాలు ఇస్తారంటారు, కానీ వాళ్ళు చేసిన పని అర్థరహితంగా లేదు, అర్థరహితంగా ఉంది అన్నాడు. అర్థసహితంగా లేదు, అర్థరహితంగా ఉంది అన్నాడు వాళ్ళు చేసిన పని. తపస్సులు చేసుకునే వాళ్ళని రక్షిస్తారు, వాళ్ళను పోషిస్తారని అంటారే దేవతలు. మరి దీనికి విరుద్ధంగా నా విషయంలో ప్రవర్తించినటువంటి దేవతలు మాత్రం క్షంతవ్యులు కాదు. వీళ్లను అందుకే శిక్షించాలని నేను అనుకుంటున్నాను పరమేశ్వర. దానికై నాకు కావాల్సినంత శక్తి నువ్వే ఇవ్వాలి అన్నాడు పిప్పలాదుడు. ఈశ్వరుడు అన్నాడు, నాయనా పిప్పలాద, ఇదిగో అటువంటి దివ్య శక్తులు నీకు ఇస్తున్నాను అని
ఒక కృత్యను సృష్టించి ఇచ్చాడు. అభిచార హోమంలో హోమం చేస్తే పుడతారు కృత్య అనేటువంటి రాక్షసి. ఇక్కడ శంకరుడు తన జటాజోటం నుంచి ఒక వెంట్రుకను పీకి నేలకేసి కొట్టి అలనాడు వీరభద్రుడిని సృష్టించినట్టుగా ఒక కృత్యను కూడా సృష్టించి ఇచ్చాడు. రుద్రుడు ఇచ్చినటువంటి ఆ కృత్య పిప్పలాదుణ్ణి ప్రార్థించింది. స్వామి, మీరే నాకు యజమానులు, ఏమి ఆజ్ఞ అని అడిగింది. అప్పుడు పిప్పలాదుడు ఆ కృత్యను దేవలోకానికి వెళ్ళి దేవతలందరినీ చంపేసిరా అన్నాడు. అనేక మంది దేవతలని ఆ కృత్య వధించేసింది. అక్కడ నుండి మిగిలిన దేవతలందరూ పారిపోయి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. సృష్టికర్త కదా బ్రహ్మ, అందువల్ల ప్రోటోకాల్ ప్రకారం ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళారు. వాళ్ళందరూ బ్రహ్మని శరణు కోరారు. బ్రహ్మ దేవతలందరినీ వెంట పెట్టుకుని రుద్రదేవుడి దగ్గరికి వెళ్ళి శరణు 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 అన్నారు. వాళ్ళందరూ రుద్రుడితోటి చెప్పారు, స్వామి శంకర, నీవు పిప్పలాదుడికి ఇచ్చినటువంటి కృత్య శక్తి వల్ల మా దేవతలందరూ నశించిపోతున్నారు. ఇది తప్పిపోవడానికి నీవే ఉపాయం చెప్పాలి. నువ్వే కదా జగత్తుకి తండ్రివి, మమ్మల్ని రక్షించే బాధ్యత నీదే. గతంలో హాలాహలాన్ని భక్షించి మమ్మల్ని అందరినీ రక్షించు అని వాళ్ళు ప్రార్థించారు. అప్పుడు ఈశ్వరుడు అన్నాడు, ఓ దేవతలారా, నేనేం చేసేది? ఆయన చేసినటువంటి తపస్సుకు ఫలితంగా వరాలు ఇచ్చాను. ఆ పిప్పలాదుడే ఒప్పుకుంటే, అతడికే గనక అనుగ్రహం కలిగితే మీ దేవతలు బతుకుతారు. లేకపోతే ఈ విషయంలో నేను చేయగలిగింది ఏం లేదు. ఎందుకంటారా, నేను అతడికి ఇచ్చిన వరం అప్రతిహతమైంది. ఆ కృత్యం మొత్తం దేవలోకాన్ని నాశనం చేయగలుగుతుంది. ఆ పిప్పలాదుడు ఎవరు చెప్పినా వినడు. ఎందుకంటే అతడిది ప్రతీకారంతో దహించుకుపోయే హృదయం. అతడిది దృఢమైన సంకల్పం, అతీతమైన సంకల్పం అని శివుడు అన్నాడు. అప్పుడు బ్రహ్మాది దేవతలందరూ శంకరుడి యొక్క పాదాల మీద పడి, స్వామి, ఆ పిప్పలాదుడిది తీవ్రమైన భయంకరమైన సంకల్పం, మరి ఎట్లా? ఈ బ్రహ్మదేవుడు చెప్పినా ఇంద్రుడు చెప్పినా అతడు వినడు. అందరి మీద కోపంగా ఉన్నాడు. ఆయనకి ఈ శక్తిని ఇచ్చింది మీరే కాబట్టి మీరు చెబితే వింటాడేమో అని ప్రార్థిస్తూ ఉన్నారు. అందువల్ల ఓ రుద్రదేవ, శంకర, నీవే దయచేసి ఆ పిప్పలాదుడిని శాంతింపజేయి. దేవతలను ఇక చంపకుండా కటాక్షించి వదిలిపెట్టమని నువ్వే చెప్పాలి మా తరఫున అని బ్రహ్మతోటి దేవతలందరూ ప్రార్థించారు. బ్రహ్మతో సహా అందరూ శంకరుడి యొక్క పాదాల మీద పడి వేడుకున్నారు. అప్పుడు రుద్రుడు బ్రహ్మని ఇతర దేవతలని వెంట పెట్టుకొని భూలోకంలో ఉన్న పిప్పలాదుడి దగ్గరకు వచ్చాడు. నాయనా పిప్పలాదా, ఈ పాటికి నీ ఆగ్రహం చల్లారి ఉండొచ్చు. నీ శక్తి సామర్థ్యాలు లోకానికి రుజువైనవి కదా. దేవతలందరినీ కూడా నువ్వు చంపగలవు. అప్పుడు చంపలేక వదిలిపెడితే నీ ఆగ్రహం చల్లారి ఉండేది కాదు. అందుకని నీకు కృత్యను ప్రసాదించాను. కొంతమంది దేవతలను ఇప్పటికే చంపేశావు కృత్య సహాయంతో. ఇప్పుడు మిగిలిన వాళ్ళు నిన్ను శరణు కోరుతూ ఉన్నారు. వాళ్ళందరినీ వధించగలిగే శక్తి నీకున్నది. అయినా కూడా బ్రాహ్మణుడివి, క్షమాగుణ సంపన్నుడివి. అందువల్ల వీళ్ళందరినీ క్షమించి విడిచిపెడితే నీకు కీర్తి లభిస్తుంది. నీ క్షమాగుణానికి కూడా కీర్తి వస్తుంది. శక్తి ఉండి కూడా క్షమించడం అనేటువంటిది గొప్ప కీర్తికారకం కదా. ఆలోచించుకొని ఆయన అన్నాడు రుద్రుడు. శక్తి ఉండి కూడా క్షమించటం అనేది చాలా గొప్ప విషయం. సాక్షాత్తు పరమేశ్వరుడే వచ్చి చెబుతున్నాడు అని పిప్పలాదుడు సంతోషించాడు. హే మహాప్రభు, నీవు సర్వలోక పూజ్యుడివి, జగత్కర్తవి, జగద్భర్తవి. నన్ను అనుగ్రహించి నేను కోరిన వరమిచ్చావు.
ఇప్పుడు నాకు హితబోధ చేస్తున్నావు లోకోపకారం కోసం. నా యందు వాత్సల్యంతో చెబుతున్నావు మంచి మాటలు. అటువంటి నీ మాట నేనెలా అతిక్రమిస్తాను స్వామి? అట్లాగే ఇక నీవు నాకు ఇచ్చినటువంటి ఈ కృత్యతోటి దేవతలను చంపను. మిగిలినటువంటి దేవతలందరూ బతికే ఉంటారు. అయిందేదో అయిపోయింది. నా కోపం కూడా చల్లారింది. బ్రాహ్మణుల యొక్క కోపం తాటాకు మంట లాంటిది అంటాడు మహాభారతంలో. అయితే దేవతలు అమరులు అంటారు కదా, అటువంటి దేవతలు చనిపోవడం ఏంటి ఈ కృత్య వల్ల? ఇది నా సందేహం. అమరత్వం ఉంటే వాళ్ళు ఆ లోకాల నుంచి తాము వెళ్ళిపోవచ్చు, లేదా లోకంలో ఉండగానే లోకమంతా క్షయమైపోవచ్చు. ఈ లోకాలన్నీ కూడా కర్మఫలాలను ఇచ్చే లోకాలే కదా. వాళ్ళ యొక్క అమరత్వం ఎంతవరకు అంటే మనతో పోలిస్తే అమరులు వాళ్ళు, అంతే తప్ప ఏదీ శాశ్వతం కాదు. శాశ్వతమైన వస్తువు ఈ ప్రపంచంలో లేనే లేదు. మనం మర్చులం, వాళ్ళు అమర్చులు. మనలో పోలిస్తే వాళ్ళ జీవనకాలం ఎక్కువ. మరి లోకాలున్నాయి, వాటికి ప్రళయం వచ్చినప్పుడు ఏమైపోతున్నాయి? పుణ్యహీనత ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ఎవరికైనా పతనం తప్పదు. మరి దేవతలకు ఎందుకు నాశనం కలిగిందంటే వాళ్ళు ఏ పుణ్యఫలం చేత దేవలోకంలో సుఖపడుతున్నారో ఆ పుణ్యం నశించిపోయింది. పుణ్యం నశించిపోవటం వల్ల వాళ్ళు పతనం చెందటమే వాళ్ళ యొక్క నాశనంగా మనం అర్థం చేసుకోవచ్చు. అది పిప్పలాదులకు కలిగినటువంటి దుఃఖం వల్ల కలిగింది. దీనికి ఇంత చరిత్ర ఉంది చూసారా. మరి మనం అనుకుంటాం దేవతలు అమరులు కదా, వాళ్ళు చావటం ఏంటి అని. వాళ్ళు ఎందుకు చనిపోయారో ఇక్కడ శివానందమూర్తి గారు అద్భుతంగా మన కోసం వ్యాఖ్యానించారు. అర్థమైంది కదా. పుణ్యం క్షీణించిపోయిన వాళ్ళు నశించిపోయారు. పుణ్యం మిగిలిన వాళ్ళు బ్రహ్మని వెంట పెట్టుకొని రుద్రుడి దగ్గరకు వచ్చి ఆ రుద్రుడు పిప్పలాదుడి దగ్గరకు వచ్చి శాంతింపచేశారు. దధీచి మహర్షి ఎముకలు తీసుకొని ఆ మహాత్ముడి యొక్క చావుకు కారణభూతులైనటువంటి దేవతల యొక్క పుణ్యం క్షీణించడం జరిగింది. దానికి తోడు మళ్ళీ పుణ్యం సంపాదించుకోవడానికి వాళ్ళకి శక్తి లేదు కదా. పిప్పలాద మహర్షి యొక్క భార్య శపించింది కదా. కాబట్టి వాళ్ళు శిక్ష పొందక ఎలా కుదురుతుంది? శాపగ్రస్తులైనటువంటి దేవతలు భూలోకంలో పుడుతున్నారు కదా. శాపగ్రస్తులైనటువంటి మానవుల్లాగా శిక్షార్హులై ఈ లోకంలో నుంచి కింద పడిపోయే లక్షణం ఉన్న దేవతలు అమరులు అనడం అర్థమే ఉంది. ఆ మాటే సాపేక్షంగా అన్నదే తప్ప శుద్ధ సత్యం మాత్రం కాదు. పక్షులతో మనిషిని పోలిస్తే మనం చిరంజీవులు. ఎందుకని? పక్షులకి ఆయుర్దాయం 5-6 ఏళ్ళు ఉంటుంది, కానీ మనం 100 ఏళ్ళు బతుకుతాం. మరి మనకి మార్కండేయుడికి ఎంత తేడా ఉంది? కల్పాంతం వరకు బతికుంటాడు మార్కండేయుడు. అంటే కల్పం అంటే 71 మహాయుగాలు. కుమ్మరి పురుగుకి మనకి అంత తేడా ఉంటుంది. అంటే ఎవరు సర్వాధికులు అంటే ఎవ్వరూ లేదు. ఆఖరికి బ్రహ్మదేవుడు కూడా 100 ఏళ్ల తర్వాత తన శరీరాన్ని విడిచిపెట్టాల్సిందే. కాబట్టి మన ఆయుర్దాయంలాగా 100 ఏళ్ళు కాదు బ్రహ్మది. బ్రహ్మకి ఒక్క పగలు గడవాలంటే 4 మహాయుగాలు ఇంటూ 1000, 43,20,000 సంవత్సరాలు ఒక మహాయుగం అంటే. ఇంటూ 1000 చూసారా? అంటే 1000 మహాయుగాలు. అంతేకాదు, అది దేవతల యొక్క ఆయుర్దాయం. మానవుల ఆయుర్దాయం ప్రకారం లెక్కేస్తే మనకి సంవత్సరం గడిస్తే వాళ్ళకి రోజేగా. అంటే ఇంటూ 360 ఇంటూ 100 క్యాలిక్యులేటర్గా అందుతుందేమో చూడండి అంకె. అంత పెద్ద సంఖ్య బ్రహ్మదేవుడికి ఒక్క పగలు. అటువంటివి 1000 గడిస్తే రాత్రి. అలాంటివి 100 ఏళ్ళు. ఇది
కాబట్టి ఒకరికంటే ఒకరికే ఎక్కువ తక్కువలు ఉంటాయి. మన 100 ఏళ్ల జీవితంలో ఆ క్షుద్రమైనటువంటి కీటకాలు ఎన్నో వేల జన్మలు ఎత్తుతూ ఉంటాయి. దోమో, ఏగో ఇటువంటివి 1 లేక 2 సంవత్సరాల్లో 1000 జన్మలు ఎత్తుతాయి ఆ పురుగులు. ఏ జీవుడికైనా ఒక లోకం, ఒక శరీరం, వాడి యొక్క పూర్వజన్మ పుణ్యాన్ని బట్టి తరతమ భేదాలతో ఉంటాయి తప్ప వేరే విధంగా ఉండే అవకాశం లేదు. ఆ తర్వాత పిప్పలాద మహర్షి రుద్రుడి యొక్క ఆజ్ఞ ప్రకారం ఆ కృత్యను ఒక బంగారు పాత్రలోకి ప్రవేశింపజేసి దాన్ని సముద్రంలో పెట్టాడు. కృత్య ఏం చేస్తుంటుంది? తనకు పని చెప్పమంటుంది. పని చెప్పకపోతే యజమాన్ని కూడా తినేస్తుంది అవసరమైతే. అందుకని రుద్రుడు చెప్పినట్టు దాన్ని ఒక బంగారపు పాత్రలో ప్రవేశపెట్టి దానికి ఒక మూత పెట్టి సముద్రంలో వేసి ఈశ్వర ప్రసాదితమైన ఆ భయంకరమైనటువంటి సంహార శక్తిని చివరికి సముద్ర గర్భంలోకి చేర్చాడు. ఆయనకు శివుడు మరొక వరం కూడా ఇచ్చాడు పిప్పలాదుడికి. నీ యొక్క కారుణ్యానికి, నీ యొక్క ఓర్పుకి, దేవతల మీద నువ్వు చూపించినటువంటి ప్రేమకి నేను సంతోషపడుతున్నాను. నీ తల్లిదండ్రులను చూడలేకపోయావే కదా, అందుకే కదా నువ్వు దుఃఖపడుతున్నావు. ఆ దుఃఖం ఇక మీదట నీకు ఉండదు. నువ్వు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు పితృలోకాలకు వెళ్ళి నీ తల్లిదండ్రుల యొక్క దర్శనం చేసుకొని రా. వాళ్ళతో నువ్వు మాట్లాడచ్చు. నీకు వాళ్ళ దర్శనం లభించగానే నీ దుఃఖం కాస్త పోతుంది అని కూడా రుద్రుడు చెప్పాడు. వెంటనే ఈశ్వరుడి యొక్క వరంతో తన యొక్క నిజ శరీరంతో, తన తపోబలంతో పితృలోకాలకు వెళ్ళి తన తల్లిదండ్రులను ఇద్దరిని దర్శించుకొని వాళ్ళకి పూజించి వాళ్ళతో మాట్లాడి దుఃఖాన్ని పోగొట్టుకున్నాడు పిప్పలాదు. ఈ శరీరాలు పోయినాయి కానీ వాళ్ళు క్షేమంగానే ఆరోగ్యంగానే ఉన్నారు ఆ లోకాల్లో. అయితే దివ్య శరీరాలతో ఉన్నారు వాళ్ళు. వాళ్ళని చూసి పిప్పలాదుడు ఊరట పొంది శాంతించాడు. మళ్ళీ భూలోకానికి వచ్చి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. తపస్సు వల్ల బ్రహ్మజ్ఞానం కలిగింది. జన్మతోటే ఆయనకి బంధుమిత్ర మమకారం మాత్రం లేదు. ఎందుకు? పుడుతూనే తల్లిదండ్రులు దూరం అయ్యారు. పుట్టినప్పుడు నాన్న వాళ్ళు ఎవరూ లేరు ఆయనకి. పుట్టగానే పిప్పలి చెట్టు కింద దిక్కులేని వాడిగా పడి ఉన్నాడు. ఆ చెట్టు దగ్గరే పెంచబడ్డాడు. ఆ చెట్టు యొక్క ప్రార్థన వల్ల చంద్ర కిరణాలలో నుంచి అమృతాన్ని గ్రహించి ఆ చెట్టు వల్ల పోషింపబడ్డాడు. అటువంటి పిప్పలాదుడు ఆయన జీవితంలో ఇంకా ఎటువంటి అద్భుతమైనటువంటి ఘట్టాలు జరిగినవి అనేటువంటి విషయాన్ని రేపటి రోజు మళ్ళీ మనం కలుసుకొని ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఈ ఛానల్ వీక్షిస్తూ ఉండండి. మహర్షుల యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉండండి. మీకు నచ్చితే మీ బంధుమిత్రులతో పంచండి ఈ ఉపన్యాసాన్ని. మీ కామెంట్స్ కూడా తెలియచేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే చెయ్యండి అని మరొక్కసారి మీ అందరికీ మనవి చేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.